ఒక రైతు ఒక పంటను పండించాలంటే ఎంతో కష్టపడి వ్యవసాయ కూలీలు, అతని ఖర్చు, ఆ పంటకు శ్రమ, విత్తన ఖర్చులు, కలుపు ఖర్చులు, ఎన్నో రకాలుగా ఆ పంట చేతికి వచ్చింది. అనంతపురం జిల్లాలో నేను ఒక సంఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముడు ఒక మిరప పంట వేశాడు. మిరప పంట ఒక 2 ఎకరాలలో వేస్తే ఆ 2 ఎకరాలలో మిరప పంట అద్భుతంగా వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంటే పల్లెలు, ఆ పల్లెలు కానీ ఆ ఊర్లో కానీ అంత అద్భుతమైన పంట, అంత అద్భుతమైన దిగుబడి ఇంకా వేరే చోట లేదు. ఈ అన్న కొడుకులు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మా చిన్నాయనకు, మా తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లో పంట నష్టం జరగాల పూర్తిగా అన్న ఒక దురుద్దేశంతో పూర్తిగా వాళ్ళ కక్షలు, వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక రైతును ఇబ్బందులు గురి చేసే విధంగా వెంటనే గడ్డి మందు అంటే దాదాపు ఈ మధ్యకాలంలో చాలామంది ఆ గడ్డి మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వ్యక్తులలో మా సొంత ఒక అల్లుడు కూడా ఉన్నాడు. ఆ గడ్డి మందు పిచికారీ చేస్తే పచ్చని పంట కూడా పూర్తిగా మాడి మసైపోతుంది. అలాంటి గడ్డి మందు తాగితే లోపల ప్రేగులు కానీ, ఈ కిడ్నీలు కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఈ మొత్తం నరాలు, స్వరం అంతా నల్లగా మాడిపోయి ఈ నాలుక, పెదవులు మాడిపోయాయి. మా అల్లుడి విషయం తెలియజేస్తాను. అలాంటి చిన్న ఆకులు, ఆ అలుములు ఎంతసేపు ఉంటాయి, మొత్తం ఆ చేతికి వచ్చిన ఆ దిగుబడి పంట, ఆ మిరప పంట బాగా పండు మిరప అంటే ఆ పండు మిరపను అలాగే పంటలోనే అలాగే ఉంచి ఆ పండు మిరప బాగా పండు అయిన తర్వాత ఆ కోత కోసి ఎండబెట్టి ఒట్టిమిర్చిగా అమ్మే విధంగా ఆ పంట తయారవుతుంది. అలాంటి పంటను ఈ అన్నకు సంబంధించిన కొడుకులు అన్న కలిసి రాత్రికి రాత్రి మొత్తం పిచికారి చేసి గడ్డి మందుతో మొత్తం అంతా క్లోజ్ చేశారు. మొత్తం వచ్చి చూస్తే తమ్ముడు కుటుంబం పూర్తిగా మాడిపోయింది, పూర్తిగా ఎక్కడే. అలాంటి విధానాలతో తమ్ముళ్ళు, అన్నలు, అన్న పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు ఈ విధంగా తయారైతే గ్రామాల్లో కానీ లేదంటే ప్రాంతాల్లో కానీ ఎంతవరకు మన రక్త సంబంధం కానీ లేదంటే స్నేహం కానీ మంచి ఆలోచన విధానాలు ఎంతవరకు ఉంటాయో ఒకసారి బాగా ఆలోచించాలి. కాబట్టి తగు జాగ్రత్తలతో ఏ ఫ్యామిలీ అయినా, ఏ కుటుంబం అయినా, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా మంచి నడవడికలు, మంచి జాగ్రత్తలతో ఎక్కడ ఏ విధంగా ప్రమాదం పొంచుకొస్తుందో కూడా చెప్పలేము. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం.